రాఖీ పండుగ కుటుంబ కథ. తెలంగాణలోని ఒక చిన్న ఊరు ఓ వెంకటాపురం. ఆ ఊరిలో ఒక చిన్న మధురమైన కుటుంబముండేది. పెద్ద అన్నయ్య రమేశ్, చిన్ని చెల్లెలు లక్ష్మి, తల్లిదండ్రులు ఒక సంప్రదాయ కుటుంబం. అన్నయ్య, చెల్లెలు చిన్నప్పటినుంచి ఎంతో స్నేహంగా పెరిగారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ జీవనం సాగించేవారు. లక్ష్మికి రమేశ్ అంటే ప్రాణం. అన్నయ్యా అని ఒక్కసారి పిలిస్తే చాలు, ఏది అయినా చేసి పెడతాడు. స్కూల్కి తీసుకెళ్లడం, పరీక్షలకి చదివించడం, పుస్తకాలు కొనివ్వడం అన్నీ రమేశ్ పని. చిన్నప్పుడు పులిహోర తినాలని అంటే వెంటనే తయారు చేయించేవాడు. స్నేహం, ప్రేమ, అంకితభావం అన్ని వాళ్ల బంధంలో వెల్లివిరిచినవే. ప్రతి ఏడాది వచ్చే రాఖీ పౌర్ణమి అంటే లక్ష్మికి ఎంతో ఆనందం. అప్పుడే 2 రోజుల ముందే మొదలవుతుంది పనులు. రంగుల రాఖీలు, పట్టుచీర, మామిడి తాళ్లతో ఇంటి అలంకరణ, అన్నయ్యకి చేసే తీపి తినుబండారాలు. ఒక సంవత్సరం రమేశ్ డిగ్రీ పూర్తిచేసి హైదరాబాద్లో ఉద్యోగం పొందాడు. లక్ష్మికి ఎంతో ఆనందం కలిగింది, కాని లోపల మౌనమైన బాధ. ఎందుకంటే ఆమె ప్రియమైన అన్నయ్య ఊరు వదిలి వెళ్తున్నాడు. రమేశ్ మాత్రం హాస్యంగా చెప్పాడు, పాపం రాఖీ రోజున రాఖీ ఎవరిచేత కడతావో? లక్ష్మి నవ్వింది, కాని నిజంగా ఆ రోజు దగ్గరపడుతున్న కొద్దీ ఆమె మనసు వేదనతో నిండిపోయింది. ఆ రాఖీ పౌర్ణమి వచ్చేసింది. రమేశ్ ఉద్యోగం కారణంగా వస్తాడా లేదా అనే సందేహంలో ఆమె ఉదయం నుంచి ఎదురుచూసింది. ప్రతి టిఫిన్ ప్లేట్ మీదో, ప్రతి మిఠాయి మీదో తన అన్నయ్య నీడ చూసింది. మధ్యాహ్నం అయిపోయింది. రాఖీ బిళ్ళ అలంకరించబడింది, కాని ఆమె ముఖం ముసురుగా ఉంది. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. ఓపెన్ చేయగానే రమేశ్ నిలబడి, నవ్వుతూ, అక్కడే రాఖీ లేకపోతే ఈ ఏడాది నా పుణ్యం పోతుంది అన్నాడు. లక్ష్మి పరిగెత్తి వెళ్ళి ఆనందంతో అతని చేతికి రాఖీ కట్టి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అన్నయ్యా, ఎంత పెద్దవాడైనా, ఎంత దూరమైనా ఈ రాఖీ కట్టి నీకు జీవితాంతం బంధితురాలిగా ఉండటం నాకు గౌరవం అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం వారు కుటుంబంగా కూర్చుని మాట్లాడుకుంటూ, తినుబండారాలు పంచుకుంటూ పండుగ జరుపుకున్నారు. కాలం గడిచింది. లక్ష్మి పెళ్లి అయ్యింది. ఆమెకు ఒక బిడ్డ పుట్టింది, పేరు అభి. రమేశ్ కూడా పెళ్లి చేసుకుని కుటుంబంతో సెటిలయ్యాడు. కాని ప్రతి రాఖీ పౌర్ణమి రోజున ఎంత పనిలోనైనా రమేశ్ తన చెల్లిని చూసేందుకు వస్తాడు. చెల్లెలు చిన్నప్పుడు రాఖీ కట్టినట్టే ఇప్పుడు తన కొడుకు చేత కట్టిస్తుంది. ఆ తమ్ముడు ఓ చెల్లెలు అనుబంధం మరింత బలపడుతుంది. ఒకసారి రమేశ్ వ్యాపారంలో కొంత నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో లక్ష్మి తన భర్తతో మాట్లాడి కొంత ఆర్థిక సహాయం చేసింది. రమేశ్ ఆశ్చర్యపోయాడు. లక్ష్మీ, ఇది నా బాధ్యత. నువ్వెందుకు? ఆమె నవ్వుతూ చెప్పింది, నిన్ను రక్షించమని కట్టిన ఈ రాఖీని నాకు పరిరక్షించాలి కదా. నీవు ఆనందంగా ఉంటేనే నా బంగారం సంతోషంగా ఉంటుంది. అలా ఈ రాఖీ బంధం, ప్రేమ, బాధ్యత, పరస్పర సహకారం అన్ని కలిపిన ఒక గొప్ప కుటుంబ పండుగగా మారింది. తాత్పర్యం: రాఖీ పండుగ కేవలం ఒక రీతి కాదు, అది మన మనస్సులను కలిపే బంధం. అన్నచెల్లెళ్ల మధ్య ప్రేమ, విశ్వాసం, బాధ్యత ఇవన్నీ ఈ పండుగ ద్వారా ప్రతి సంవత్సరం గుర్తుగా మిగులుతాయి. కాలం మారినా, స్థలాలు మారినా, ఉద్యోగాలు వచ్చినా బంధాలు మారవు. రాఖీ ఒక చెల్లెలు ప్రేమకు గుర్తు. అన్నయ్య తన జీవితాంతం ఆ ప్రేమకు కృతజ్ఞతగా జీవించాలి. ఈ పండుగ కుటుంబానికే కాదు, సంస్కృతి, అనుబంధాలకు ఓ నిదర్శనం.